దానికి కీర్తి కోసం కీర్తి జగదీష్ ఈ రోజు చెప్తోంది తను ఇష్టపూర్వకంగానే అప్పుడు ఎలా అయితే ఇష్టపడిందో వాడు ట్రాప్ చేశాడు, ఇష్టపడినట్టుగా ట్రాప్ చేశాడంట. మాకంతా క్లియర్ చెప్పింది వాడు ఏ విధంగా బిహేవ్ చేశాడు. ఆమె మ్యారేజ్ విడిపోయేటట్టు చేసి, విడిపోయిన తర్వాత ఆమెను ఎట్లా ట్రాప్ లో ఉన్నప్పుడు ఫీల్ ఎలా ఉంటే బాగా దగ్గరయ్యి ఆమెని కన్సల్ట్ చేసి ఏదన్నా చేసి పెళ్లి చేసుకోవాలని వెనకపడ్డాడంట. ఇవన్నీ ఆమె చెప్పిన తర్వాత ఇలాంటి వాళ్ళు వదలొద్దు అనుకున్నాం. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా కూడా వాడు తప్పించుకొని ట్రై చేస్తే మేము రాత్రి మళ్ళీ మేము తెచ్చుకొచ్చి ఇక్కడ అప్పచెప్పడం జరిగింది. వాడు టైం మన నిజం చెప్తున్నా, అమ్మాయి జెన్యూనిటీ ఉంది కాబట్టి వాడు నేను మళ్ళీ దొరికిండు. ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది, కొంతసేపట్లో రిమాండ్కి వెళ్తాడు. ఇప్పుడు ఆమె ఏ విధంగా చెప్తుందో మీరు అన్ని వినండి. వాడు ఖచ్చితంగా ఇండియాలో ఉండడానికి అర్హుడు కాడు. వాడికి ఖచ్చితంగా గట్టి సెక్షన్స్ రావాలి, శిక్ష పడాలి. శిక్ష పడే వరకు మేమందరం ఫైట్ చేస్తాం, విశాల్ గానీ నేను గాని. అంటే తనకి సిటిజన్షిప్స్ ఉన్నాయంటున్నారు. వాడు వస్తే వాడు ముఖాన్ని కొట్టడానికి. అంటే ఒక విషయము వస్తే మొఖాన కొట్టడానికి అంటున్నారు కదా, ఇప్పుడు రిమాండ్ కి తరలిస్తూ ఉంటారు కదా తనని. ఇప్పుడు అప్పుడు వాడు కుదరదు కదా, వాడిని ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడే చేస్తాను. ఒక విషయం అండి, ఒక విషయము మరి తనకి ఎప్పుడైతే వ్యతిరేకంగా మారారో మీరు, మరి ఆ తర్వాత ఇప్పుడు హిందువే కదా మీరు, అవును వ్యతిరేకంగా ఉన్నారు కదా. ఇప్పుడు హిందువుగా ఉన్నప్పుడు మరి బొట్టు ఎందుకు పెట్టుకోవట్లేదు, ఇంకా పురుగులు ఎందుకు తిరుగుతున్నారు? నేను చెప్తాను దానికి. ఇప్పుడు ఆమె ఆల్రెడీ మా ఇంటికి వచ్చినప్పుడు బొట్టు కాటుక మేము అడిగితే కూడా నేను పెట్టిన, శుక్రవారం కదా మన ఆడపిల్లలకి ఇస్తాం కదా, ఇచ్చాం. కానీ ఆమె ఏమన్నా తెలుసా, వాడి ఎదురుగానే మేము తీయాలి, కీర్తి అవ్వాలి అంతే. నన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, ఈ రిలీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయి నన్ను తోడు అంటే ఎంత తీసేశాడు నన్ను. కాబట్టి వాడి ఎదురుగా నేను తీస్తాను. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా.